అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఎంటీఎఫ్ అంటే ఏంటి? ఎంటీఎఫ్‌ని అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ సినారియో, ఎంటీఎఫ్ యూజ్ చేసుకోవాలంటే ఎలాంటి చార్జెస్ పే చేయాలి? ఎంటీఎఫ్ యూజ్ చేసి మనం షేర్స్ కొంటే ఎన్ని రోజులు మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు? ఏ స్టాక్స్ మనం బై చేయొచ్చు? అసలు ఎంటీఎఫ్ రిస్కీ ఫీచరా? హెల్ప్‌ఫుల్ ఫీచరా? ఇలాంటి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. ఎంటీఎఫ్ అంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. అసలు ఎంటీఎఫ్ ఏం చేస్తుందంటే ₹1,00,000 విలువ గల షేర్స్‌ని 25,000 పెట్టి మాత్రమే కొనొచ్చు. సో ఇక్కడ ఏం చెప్తున్నాం, ₹1,00,000 వాల్యూ చేసే స్టాక్స్‌ని కొంటున్నాం. కానీ 25,000 మాత్రమే మనం పే చేస్తున్నాం. మరి మిగతా రిమైనింగ్ ₹75,000 ఎవరు ఇస్తారంటే బ్రోకరేజెస్ ఇస్తారు. అంటే మీరు ఏ బ్రోకరేజ్ యూజ్ చేసినా, అంటే జెరోదా కానీ, అప్‌స్టాక్స్ కానీ, ఏంజెల్ కానీ, హెచ్‌డిఎఫ్‌సి కానీ, ఏ బ్రోకర్ యూజ్ చేసినా ఆ 75,000 మనకి లోన్ లాగా ఇస్తారు. సో మనం లోన్ తీసుకుంటున్నాం కాబట్టి ఆ లోన్ అమౌంట్‌కి మనం పర్ డే కొంత ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మన ట్రేడింగ్ అకౌంట్లో ₹1,000 ఉన్నాయనుకుందాం. సో మనం కొనాలనుకున్న షేర్ ప్రైస్ వచ్చేసి ₹1,000. షేర్‌కి బ్రోకరేజ్ హౌస్ అలౌ చేస్తున్న మార్జిన్ 3x అనుకుందాం. 3x అంటే 3 టైమ్స్. అంటే మన దగ్గర ₹1,000 ఉంటే ₹3,000 వర్త్ షేర్స్‌ని మనం బై చేయొచ్చు. సో మనకి ఇక్కడ మొత్తం ఎన్ని షేర్స్ వస్తాయి? 3,000 డివైడెడ్ బై 1,000 చేస్తే మనకి 3 షేర్స్ వస్తాయి. మన దగ్గర ఉన్నదేమో ₹1,000. యాక్చువల్‌గా మనం ఎంటీఎఫ్ లేకపోతే మనకి ఒక స్టాక్ మాత్రమే వచ్చేది. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేయడం వల్ల మనం 3 షేర్స్‌ని కొనొచ్చు. ఇందులో మన కంట్రిబ్యూషన్ ఎంతంటే అదే మన మార్జిన్ వచ్చేసి ₹1,000. ₹3,000 మనం ఇచ్చిన ₹1,000 తీసేస్తే బ్రోకరేజ్ హౌసెస్ మనకి ఎంత మార్జిన్ ఇస్తున్నాయి లోన్‌గా అంటే ₹2,000. మనం యూజ్ చేసే బ్రోకరేజ్ హౌస్‌ని బట్టి డైలీ ఇంట్రెస్ట్ ఉంటుందండి. సో నేను జెరోదా యూజ్ చేస్తాను. జెరోదాలో డైలీ ఇంట్రెస్ట్ వచ్చేసి 0.04%. సో 0.04% ఆఫ్ 2,000 ఎంత అవుతుందంటే 80 పైస్ పర్ డే. ఇప్పుడు మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలంటే ఏమేం చార్జెస్ మనం పే చేయాల్సి ఉంటుంది బ్రోకరేజ్ హౌస్‌కి. సో ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. మన దగ్గర ₹1,00,000 ఉంటే 5 లాక్స్ మార్జిన్ ఉన్నట్టుగా ట్రేడ్ చేయొచ్చు. ఆ 4 లాక్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే బ్రోకరేజ్ హౌస్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంట్రాడే కోసం ప్రొవైడ్ చేసే మార్జిన్ మనీ పైన బ్రోకరేజ్ హౌసెస్ ఏ ఇంట్రెస్ట్ చార్జ్ చేయవు. కానీ ఇప్పుడు ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ఏంటంటే మనం షేర్స్‌ని కొని మనకు కావాల్సినన్ని రోజులు మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. 10 డేస్ అవ్వచ్చు, 20 డేస్ అవ్వచ్చు. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేస్తున్నందుకు ఏ చార్జెస్ మనం బ్రోకరేజ్ హౌసెస్‌కి పే చేయాల్సి ఉంటుందో చూద్దాం. మనం పే చేయాల్సిన చార్జ్ ఏంటంటే ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ ఎంతంటే 0.04% పర్ డే. సపోజ్ బ్రోకరేజ్ హౌస్ మనకి 1,00,000 మార్జిన్ ప్రొవైడ్ చేస్తే అందులో మనం పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 0.04% ఆఫ్ ₹1,40,000. ఈరోజు మనం స్టాక్ బై చేస్తే అది ట్రేడింగ్ డే. T+1 డే అంటే రేపటి నుంచి మనం ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఏ రోజైతే బై చేసామో ఆ రోజు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడు. దాదాపు ఇప్పుడు అన్ని బ్రోకరేజ్ హౌసెస్ స్టాక్స్ డెలివరీ తీసుకునే వాళ్ళకి జీరో బ్రోకరేజ్ చార్జెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం బ్రోకరేజ్ ఎంత పే చేయాల్సి ఉంటుందంటే పర్ ఆర్డర్ బై సైడ్ అవ్వచ్చు, సెల్ సైడ్ అవ్వచ్చు, ₹20 ఆర్ 0.3% ఆఫ్ ది ట్రేడ్ వాల్యూ. ఆ రెండిట్లో ఏది తక్కువ అయితే ఆ అమౌంట్ మనం బ్రోకర్‌కి పే చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పే చేయాల్సిన ఛార్జ్ ఏంటంటే స్క్వేర్ ఆఫ్ ఛార్జెస్. ఈ ఛార్జెస్ ఎలా ఉంటాయంటే ₹50 ప్లస్ జీఎస్టీ పర్ ఆర్డర్ స్క్వేర్డ్ ఆఫ్ బై బ్రోకరేజ్. అంటే కొన్ని సార్లు కొన్ని సినారియోస్‌లో మనం కొన్న షేర్స్‌ని మనం అమ్మకపోయినా బ్రోకరేజ్ హౌస్ ఫోర్స్‌బుల్‌గా సెల్ చేస్తుంది. ఎందుకు సెల్ చేస్తుందో కూడా వీడియోలో రాబోయే కంటెంట్‌లో తెలుసుకుందాం. తర్వాత మనం పే చేయాల్సిన చార్జెస్ ఏంటంటే ప్లెడ్జ్ అండ్ అన్‌ప్లెడ్జ్ చార్జెస్. ప్లెడ్జింగ్ అంటే బ్రోకరేజ్ హౌస్ మనకి లోన్ ఇస్తుంది. ఆ లోన్ ఇవ్వడానికి మనం ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. ఇక్కడ మనం తాకట్టు పెడుతోంది ఏంటి అంటే మనం కొన్న షేర్సే మనం బ్రోకర్ దగ్గర తాకట్టు పెడుతున్నాం. దీన్ని ఏమంటామంటే ప్లెడ్జింగ్ అంటాం. ఇందాక మన ఎగ్జాంపుల్ సినారియోలో మన దగ్గర ఉన్న ₹1,000తో మనం 3 షేర్స్ కొన్నాం. ఇందుకోసం మనకు బ్రోకరేజ్ హౌస్ ఎంత లోన్ అమౌంట్ ఇచ్చింది అంటే ₹2,000 మార్జిన్ మనీ లోన్‌గా ఇచ్చింది. ఆ ₹2,000 మనకి లోన్ ఎలా ఇవ్వగలిగింది అంటే మనం కొన్న ఈ 3 షేర్స్‌ని మనం బ్రోకరేజ్ హౌస్ దగ్గర
ప్లెడ్జ్ చేస్తున్నాం. అంటే తాకట్టు పెడుతున్నాం. ఇది జస్ట్ లైక్ మన గోల్డ్ లోన్ లాగా అండి. మనం మన గోల్డ్‌ని బ్యాంక్‌లో పెట్టేసి మనం లోన్ తెచ్చుకుంటాం. ఇక్కడ మనం కొన్న షేర్స్ ఏమో మన పైన ఉన్నాయి. కానీ ఆ షేర్స్‌ని తీసుకెళ్ళి ఎవరికి తాకట్టు పెట్టేస్తున్నామంటే బ్రోకరేజ్ హౌస్‌కి మనం ప్లెడ్జ్ చేస్తున్నాం. అంటే తాకట్టు పెట్టేస్తున్నాం. సో, ఎలాగైతే మనం గోల్డ్ లోన్ తీసుకున్నప్పుడు అప్రైజర్ చార్జెస్ అని, తర్వాత ప్రాసెస్ చార్జెస్ అని ఎలా అయితే పే చేస్తామో, ఇక్కడ గూడా ప్లెడ్జింగ్ కోసం మనం బ్రోకరేజ్‌కి ఒక్కసారి ఒక స్టాక్ మీరు 100 క్వాంటిటీ తీసుకున్నా, 200 క్వాంటిటీ తీసుకున్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ ఒక్క స్టాక్ మీరు కొన్నప్పుడు అది ప్లెడ్జ్ చేయడం కోసం ఎంత చార్జ్ మనం బ్రోకరేజ్ హౌస్‌కి పే చేయాల్సి ఉంటుందంటే రూ. 15 ప్లస్ జీఎస్టీ. అలాగే అమ్మేటప్పుడు కూడా బ్రోకరేజ్ హౌసెస్ కలెక్ట్ చేసే చార్జెస్‌ని మనం ఏమంటామంటే అన్‌ప్లెడ్జ్ చార్జెస్ అంటాం. ఇది కూడా సేమ్ అండి. ఒక్కొక్క స్టాక్‌కి రూ. 15 ప్లస్ జీఎస్టీ కలెక్ట్ చేస్తారు. ఇవన్నీ మనం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలంటే పే చేయాల్సిన చార్జెస్. మనం మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసి ఏదైనా ఒక స్టాక్ కొన్నప్పుడు స్టాక్ పెరిగితే ఎలాంటి ఇష్యూస్ ఉండవండి. కానీ ఎప్పుడైతే మనం కొన్న స్టాక్ అదే మనం తాకట్టు పెట్టిన స్టాక్ పడిపోవడం స్టార్ట్ అయింది అంటే అది కొంచెం మనకి ప్రాబ్లమాటిక్ సినారియో అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. ఇది అర్థం అవ్వాలంటే మనం ఎంటీఎం అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఎంటీఎం స్టాండ్స్ ఫర్ మార్క్ టు మార్కెట్. అసలు ఎంటీఎం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ప్రతిరోజు మనం ఎంత ప్రైస్‌కి కొన్నాము, తర్వాత ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఏంటి, ఇది డిఫరెన్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తూ బ్రోకరేజ్ హౌసెస్ మన దగ్గర నుంచి ఎంటీఎం మార్జిన్ అని కలెక్ట్ చేస్తాయి. మార్క్ టు మార్జిన్ ఎప్పుడు కలెక్ట్ చేస్తారంటే ఏదైనా మనం కొన్న స్టాక్ ఎలా కొన్న స్టాక్ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూజ్ చేసి కొన్న స్టాక్ ఏవైతే ప్లెడ్జ్ చేసి ఉన్నామో ఆ స్టాక్స్ పడిపోతుంటే మాత్రమే ఎంటీఎం మార్జిన్ని కలెక్ట్ చేస్తాయి బ్రోకరేజ్ హౌసెస్. అలా కాకుండా అంటే మీరు కొన్న స్టాక్స్ పెరుగుతున్నాయి అనుకోండి. మన ఎగ్జాంపుల్ సినారియోలో రూ. 1000 దగ్గర కొన్నాం. రూ. 1000 కంటే స్టాక్ పెరిగిందనుకోండి, మన దగ్గర నుంచి ఎలాంటి ఎంటీఎం మార్జిన్ కూడా బ్రోకరేజ్ హౌస్ కలెక్ట్ చేయదు. సో, ఇదంతా కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇది ఈజీగా అర్థం చేసుకోవాలంటే మనం డే టు డే ఒక ఎగ్జాంపుల్ సినారియో కన్స్ట్రక్ట్ చేసి చూద్దాం. ఎంటీఎఫ్ అర్థం చేసుకోవడానికి మనం తీసుకున్న బేసిక్ సెటప్ ఏంటంటే మన క్యాపిటల్ రూ. 1000, స్టాక్ ప్రైస్ కూడా రూ. 1000. మనం కొనాలనుకున్న స్టాక్‌కి అలౌ చేస్తున్న మార్జిన్ ఎంతంటే 3x. 3x అంటే 3 టైమ్స్ ఆఫ్ రూ. 1000. ఎంత అవుతుంది? రూ. 3000. అలా మనం 3 షేర్స్ కొనగలిగాం. దీనికోసం మనకి బ్రోకరేజ్ హౌస్ ఇచ్చిన లోన్ ఎంతంటే రూ. 2000. మనం కట్టింది రూ. 1000 మాత్రమే. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫెసిలిటీ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. మీరు కొన్న తర్వాత T+1 డే అంటే వెరీ నెక్స్ట్ డే స్టాక్ రూ. 1000 నుంచి రూపీస్‌కి పడిపోయింది అనుకుందాం. అలా పడిపోయినప్పుడు మన దగ్గర మొత్తం 3 షేర్స్ ఉన్నాయి. కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏమో 950. మన స్టాక్స్ ఇప్పుడు మార్కెట్‌లో వాల్యూ ఎంత అంటే రూ. 2850. మన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిందేమో రూ. 3000. కానీ అది రూ. 2850కి పడిపోయింది. మనకి రూ. 150 లాస్ వచ్చింది. సో, ఈ రూ. 150ని ఎండ్ ఆఫ్ ది డే 1 అయిపోయిన తర్వాత మీ ట్రేడింగ్ అకౌంట్ నుంచి బ్రోకర్ డిడక్ట్ చేస్తాడు. దీన్నే ఏమంటామంటే మనం ఎంటీఎం అంటాం. మార్క్ టు మార్కెట్ మార్జిన్ అంటాం. ఒకవేళ మన అకౌంట్‌లో ఈ రూ. 150 లేకపోతే బ్రోకర్స్ ఫోర్స్‌బుల్‌గా మన పొజిషన్‌ని సెల్ చేస్తారు. మనం సెల్ చేయకపోయినా కూడా వాళ్ళే సెల్ చేస్తారు. ఇందుకోసమే ఇందాక మీకు చెప్పాను. సో, బ్రోకరేజ్ హౌసెస్ ఇలా ఫోర్స్‌బుల్‌గా స్క్వేర్ ఆఫ్ చేస్తే రూ. 50 ప్లస్ జీఎస్టీ చార్జ్ చేస్తారని మాట్లాడుకున్నాం ఇందాక. ఎప్పుడైతే మార్క్ టు మార్కెట్ మార్జిన్ మన అకౌంట్‌లో ట్రేడింగ్ అకౌంట్‌లో లేకపోతే షేర్స్‌ని అమ్మేస్తుంది బ్రోకరేజ్ హౌస్. నెక్స్ట్ డే 2 సినారియో తీసుకుందాం. డే 1లో స్టాక్ ప్రైస్ 950 ఉండింది. డే 2 ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ ప్రైస్ 900కి పడిపోయింది. ఇప్పుడు మన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ ఎంత అయిపోయిందంటే రూ. 2700. డే 1లో మన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ 2850. డే 2లో మన ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ 2700. సో, మళ్ళీ మనం రూ. 150 నష్టపోయాం. సో, మనం మొత్తం క్యుములేటివ్ లాస్ ఎంత అవుతుందంటే రూ. 300. డే 1లో 150 లాస్ అయ్యాం. డే 2లో కూడా 150 లాస్ అయ్యాం. రూ. 150 ఆల్రెడీ డే 1లో బ్రోకరేజ్ హౌస్ డిడక్ట్ చేసింది. ఈరోజు ఇంకొక రూ. 150 డిడక్ట్ చేస్తుంది. మన ట్రేడింగ్ అకౌంట్‌లో ఈ రూ. 150 క్యాష్ లేకపోతే మళ్ళీ కూడా స్క్వేర్ ఆఫ్ చేసే ఛాన్స్ ఉంది. అలాగే డే 3 కూడా స్టాక్ రూ. 900 నుంచి 850కి పడిపోయింది అనుకుందాం. అలా పడిపోవడం వల్ల
మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 2550 అయిపోయింది. ఈ రోజు మనకు వచ్చిన లాస్ ఎంత? 150. మొత్తం లాస్ ఎంత? 450. ఈ లాస్ని మనం బుక్ చేసుకోలేదు. అంటే మనం అమ్మేస్తే అది రియలైజ్డ్ లాస్ అవుతుంది. మనం ఇంకా ఈ లాస్ని బుక్ చేసుకోకుండా ట్రేడ్ని కంటిన్యూ చేసామంటే మన క్యుములేటివ్ లాస్ ఎంతంటే 450 రూపీస్. సో ఈరోజు కూడా 150 రూపీస్ మార్క్ టు మార్జిన్ బ్రోకరేజ్ హౌస్ కలెక్ట్ చేస్తుంది. అలా 3 డేస్కి టోటల్ 450 రూపీస్ మార్క్ టు మార్జిన్ లాగా బ్రోకరేజ్ హౌస్ కలెక్ట్ చేస్తుంది. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూస్ చేసి కొన్న స్టాక్స్ పెరుగుతుంటే ప్రాబ్లం లేదు, కానీ అవి పడిపోతుంటే మన ట్రేడింగ్ అకౌంట్లో క్యాష్ బ్యాలెన్స్ ఉండేలాగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మనం ఎంటీఎఫ్ యూస్ చేసి స్టాక్స్ కొంటే ఆ స్టాక్స్ని ఎన్ని రోజులు మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు? ఎన్ని రోజులైనా మనం హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అండి. సపోజ్ మనం ఈరోజు కొన్నాం, మీరు 10 డేస్ అయినా, 1 ఇయర్ అయినా, 2 ఇయర్స్ అయినా, ఎన్ని రోజులైనా హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు ఎంటీఎం మార్జిన్ మెయింటైన్ చేస్తూ మన ట్రేడింగ్ అకౌంట్లో తర్వాత ప్రతిరోజు ఎంతైతే మనం బ్రోకరేజ్ హౌస్ నుంచి మార్జిన్ అమౌంట్ని లోన్గా తీసుకున్నామో దానిపైన 0.04% ఇంట్రెస్ట్ పే చేస్తూ ఎన్ని రోజులైనా హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్రోకర్ కూడా హ్యాపీ. రోజు తను ఇచ్చిన లోన్కి మనం ఇంట్రెస్ట్ పే చేస్తాం కాబట్టి బ్రోకర్కి ఇక్కడ ఏం ఇష్యూస్ ఉండవు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ₹1,00,000కి మనం ₹40 పర్ డే ఇంట్రెస్ట్ పే చేయాలి బ్రోకరేజ్ హౌస్కి. మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూస్ చేసి ఏ స్టాక్నైనా కొనొచ్చా, లేదా గివెన్ సెట్ ఆఫ్ స్టాక్స్ నుంచి మాత్రమే చూస్ చేసుకోవాలా అనేది చూద్దాం. జెరోదా బ్రోకరేజ్ యూస్ చేస్తాను నా ట్రేడింగ్ కోసం. అప్రూవ్డ్ లిస్ట్ ఆఫ్ స్టాక్స్ మనం జెరోదా వెబ్సైట్లో చెక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఏబీబీ స్టాక్కి 4.17x లివరేజ్ ఇస్తున్నాడు. అంటే మన దగ్గర 1 lakh రూపీస్ ట్రేడింగ్ అకౌంట్లో మన క్యాష్ బ్యాలెన్స్ ఉంటే 4 lakhs రూపీస్ ఉన్నట్టుగా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే 1 lakh రూపీస్ మనది, 3 lakh రూపీస్ జెరోదా మనకు లోన్ అమౌంట్గా ఇస్తుంది. ఏజిస్ లాజిస్టిక్ అనే స్టాక్కి మనకు జస్ట్ 2.58x మాత్రమే వస్తుంది. అంటే ₹1,00,000కి 2.58 lakh వరకు మాత్రమే మనం ఎంటీఎఫ్ ఫెసిలిటీ తీసుకోవచ్చు. ₹1,00,000 మనది, మిగతా 1.5 lakh జెరోదా ఇస్తుంది. అలా మనం ర్యాండమ్గా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి, డాక్టర్ రెడ్డి కంపెనీ ఇది నిఫ్టీ 50 స్టాక్ కాబట్టి ఇక్కడ ఫుల్ 5x మార్జిన్ ఇస్తున్నాడు. అంటే 1 lakh రూపీస్ మనదైతే 4 lakh రూపీస్ జెరోదా మనకి లోన్గా ఇస్తుంది. ఇలా మనం ఈ లిస్ట్లో చూసి చెక్ చేయొచ్చు. ఇప్పుడు జెరోదా కైట్ ట్రేడింగ్ టెర్మినల్లో ఏదైనా ఒక స్టాక్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూస్ చేసి ఎలా కొనొచ్చో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో సిప్లా స్టాక్ 1 స్టాక్ బై చేయడం కోసం ఇక్కడ మన మార్కెట్ ప్రైస్ చూస్తే దాదాపు 1,500 రూపీస్ ఉంది. కానీ దీనికి మనం పే చేయాల్సిన మార్జిన్ ఎంతంటే దాదాపుగా 300. సో 5 టైమ్స్ వస్తుంది. 300 రూపీస్ పెడితే మనం 1,500 రూపీస్ వర్త్ సిప్లా స్టాక్ని మనం 1 క్వాంటిటీ ఆఫ్ సిప్లా స్టాక్ని మనం కొనొచ్చు. సో ఇక్కడ మనకు వస్తున్న మార్జిన్ ఎంత అంటే 5x మార్జిన్. ఇలా ఈ బై బటన్ని ప్రెస్ చేసి సిప్లా స్టాక్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ యూస్ చేసి కొనొచ్చు. అలాగే సిప్లా స్టాక్ని జీటీటీ ఆర్డర్ యూస్ చేసి మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీలో ఎలా కొనాలో చూద్దాం. సిప్లా దగ్గరికి కర్జర్ ఎలా తీసుకెళ్తే ఇక్కడ 3 డాట్స్ మీకు కనిపిస్తాయి. అందులో క్రియేట్ జీటీటీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్యాష్ అండ్ క్యారీ, మొత్తం క్యాపిటల్ పెట్టేసి మనం స్టాక్ కొంటే దాన్ని క్యాష్ అండ్ క్యారీ అంటాం. కానీ ఇక్కడ మనం కొంచెం మాత్రమే పే చేస్తున్నాం కాబట్టి దాన్ని మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అంటాం. ఈ బటన్ని ప్రెస్ చేసి ఇంకా మనం జీటీటీ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కెన్ బి రిస్కీ. ఎందుకంటే ఇక్కడ మనం ట్రేడ్ చేస్తుంది బారోడ్ మనీతో. మనకి జెరోదా లోన్ ఇస్తుంది. ఆ లోన్కి మనం రోజు 0.04% ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. సో ఇది మనకి ఏం చెప్తుందంటే మనం చాలా ఎక్కువ రిస్క్ తీసుకుంటాం. ఈ ఎంటీఎఫ్లో రిస్క్ ఎక్కువ, రిటర్న్స్ కూడా ఎక్కువ. బిగినర్ ట్రేడర్స్కి ఎంటీఎఫ్ అంత అడ్వైజబుల్ కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనం కొన్న స్టాక్స్ పెరుగుతుంటే ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే బ్రోకరేజ్ హౌస్ మన దగ్గర నుంచి ఎలాంటి ఎంటీఎం మార్క్ టు మార్కెట్ మార్జిన్ కలెక్ట్ చేయదు. కానీ ఎప్పుడైతే మనం కొన్న స్టాక్ పడిపోవడం స్టార్ట్ చేసిందో అప్పుడు మన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మన అకౌంట్లో మనం ఖచ్చితంగా ఆ ఎంటీఎం మార్జిన్ని మెయింటైన్ చేయాలి. లేకపోతే మార్జిన్ కాల్స్ ట్రిగ్గర్ అవుతాయి. బ్రోకరేజ్ హౌస్
ఫోర్స్డ్ సెల్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దీనికోసం మనం 50 రూపీస్ ఎక్స్ట్రా మళ్ళీ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా లాస్ట్ ఏంటంటే ఈ ఎంటీఎఫ్ మెథడ్లో మన ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువ లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. అది ఎలా అంటే మనం కన్స్ట్రక్ట్ చేసిన ఎగ్జాంపుల్ సినారియోలో మన ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్, మనం కొన్నది 3 షేర్స్. ఒక్కొక్క షేర్ ప్రైస్ ఎంత అనుకున్నామంటే 1000 రూపీస్ అనుకున్నాం. పొరపాటున మనం 1000 రూపీస్ పెట్టి కొన్న షేర్ ఒక 3 మంత్స్ డౌన్ ద లైన్ 500 రూపీస్ అయిపోయిందనుకోండి. ఆ 3 షేర్స్ వర్త్ ఎంత అవుతుంది? 3 ఇంటూ 500 1500 అవుతుంది. మన ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్, కానీ మన లాస్ 1500 అయిపోయింది. అంటే అవర్ లాసెస్ ఆర్ లార్జర్ దాన్ అవర్ ఇన్వెస్ట్మెంట్. సో మనం పెట్టిన దానికంటే ఎక్కువ పోగొట్టుకున్నాం. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ చాలా ఎక్సలెంట్ ఫెసిలిటీ, ప్రొవైడెడ్ మనం కొన్న స్టాక్ ఒక 2-3 డేస్లో పెరగబోతోంది, మన దగ్గర సఫిషియంట్ క్యాపిటల్ లేదు అనుకున్నప్పుడు ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవచ్చు. అంటే తక్కువ టైంలో స్టాక్ ఎక్కువ మూవ్ అయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు. తక్కువ టైంలో స్టాక్ ఎక్కువ పెరగబోతోంది అని ఎవరికి తెలుస్తుంది? ఎక్స్పీరియన్స్డ్ ఆర్ ప్రొఫెషనల్ ట్రేడర్స్కి మాత్రమే తెలుస్తుంది. ఎవరైతే ఇప్పుడిప్పుడే ట్రేడింగ్ నేర్చుకుంటున్నారో మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ కొంచెం రిస్కీ. సో అది గుర్తుపెట్టుకొని మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది.